ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనము. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడువు నీవే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయన నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నువ్వే నాకు కేడముగాను, నువ్వే నాకు ఆశ్రయాస్పదముగాను, నా తల ఎత్తువారుగాను ఉన్నావు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నువ్వే కేడముతో కప్పినట్లు నువ్వు వారిని ధైర్యంతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లాసింతురు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం, దేవుని మాటలని పుటము వేయబడినవి, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అన్నిటిలోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, కలిగిన వారికి తన మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం, మనుషుడి గాలికి మరుగైన చోటు వలన, గాలివానికి చాటైన చోటు వలన ఉండును. ఎండిన చోట నీళ్ళ కాలువలను, అలసట పుట్టించే దేశంలో గొప్ప బండ నీడ వలన ఉండును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయన నాకు కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. చివరిగా ఒక మాట, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం, ఆయన ఆశ్చర్యదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలను న్యాయములు, ఆయన నిర్దోషి నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆమె వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవేశయ మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. మీరే మాకు రక్షణ దుర్గమై గడముగా ఉన్నారు తండ్రి. దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుని మీ ప్రేమ కృప కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.